గడిచిన నెల దినములు ప్రభు తన మహాకృపలో మనల్ని భద్రపరిచి మరి యొక్క నూతన నెలలోని ఈ ప్రారంభ దినం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నేను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజల నిమిత్తమై ఆయన ఈ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నిజమే, దేవుడు తన ప్రజల మొరను విని నిశ్చయముగా ఆయన వారిని కరుణిస్తాడు. అనేక సమస్యలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి, పలు విషయాలలో ఎందరో కన్నీరు కార్చేటటువంటి వారుగా ఉన్నారు, రోదన చేసేటటువంటి వారుగా ఉన్నారు. అయితే అట్టి వారందరితో ఈ దినం ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ మొర విని నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించును, నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరమిచ్చును అని చెప్పటం ఎంతో ఆశ్చర్యకరం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నా కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో బహు దుఃఖాక్రాంతురాలైన హన్నాను మనం చూస్తూ ఉన్నాం. ఆమె మొర విన్నటువంటి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీని అడిగితేనని వానికి సమూయేలుని పేరు పెట్టెను అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో పలు విషయాలు కన్నీటికి కారణంగా ఉన్నాయి, దుఃఖపడుట కారణంగా ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ మీరు దుఃఖించడం కారణంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన యొద్దకు వచ్చి మనం ఎప్పుడైతే మొరపెడతామో నిశ్చయముగా ఆయన మన మొర విని మనల్ని కరుణిస్తారు. ఆయన మన మాట విని మనకు ఉత్తరం ఇస్తారు. ఇటు దీవెనకు మీ ముందున్నటువంటి జీవిత కాలంలో ఏ ఏ సమస్యల చేత గడిచినటువంటి రోజుల్లో మీరు బాధను అనుభవిస్తూ వచ్చారో, ముందున్నటువంటి దినములలో ఆయన మిమ్మలను కరుణించబోతున్నారు. ఆయన మీ మాట విన్నటువంటి దేవుడు గనుక మీకు జవాబునివ్వబోతున్నారు. ఈ దీవెనలకు ఈ నూతన నెలలో మీరందరూ పాత్రులు కావాలని హృదయమంతటితో కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. కరుణించే దేవుడిగా, ఉత్తరమిచ్చే దేవుడిగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మా ప్రియులు ఏ ఏ విషయాల గురించి మీ సన్నిధిలో మొరపెడుతూ వచ్చారో వాటన్నిటిని బట్టి మీరు వారిని కరుణించబోతున్నందుకు స్తోత్రాలు. వారు చేసిన ప్రార్థనలన్నిటికీ మీరు జవాబునివ్వబోతున్నందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నటువంటి వారిని నిశ్చయముగా మీరు కరుణించుదురుగాక. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందినటువంటి మా ప్రియులను, వారి కుటుంబాలను మీరు నూరంతలుగా ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి కీడు యేసుక్రీస్తు నామమున కొట్టివేయబడును గాక. పొంచి ఉన్నటువంటి ప్రతి ప్రమాదము, అపాయముల నుండి మా ప్రియులకు మీరు అనుగ్రహించే క్షేమమును పొందుదురుగాక. అపవాది క్రియలపై జయము నీ బిడ్డలు పొంది నీ కృపచేత నీ మహిమార్థమైన సాక్షులుగా వృద్ధులటానికి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమెన్.